అబ్బా! బఫరింగా? ఇంపార్టెంట్ టైమ్‌లో ఇంటర్నెట్ ఎందుకు ఇలాగా మొరాయిస్తుందో అర్థం కాదు. మీలో కూడా చాలామంది ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు, గేమింగ్ ఆడుతున్నప్పుడు, లేదా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారా? ఎందుకు ఇంటర్నెట్ స్లోగా వస్తుందని కస్టమర్ కేర్‌కి కాల్ చేయాలనుకుంటున్నారా? కస్టమర్ కేర్‌కి కాల్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. సమస్య మీ నెట్వర్క్‌లో ఉండకపోవచ్చు. మీ సెట్టింగ్‌లో ఉండొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీ వైఫై మరియు మొబైల్ డేటా స్పీడ్‌ని రాకెట్‌లా పెంచే 3 పవర్‌ఫుల్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను. ఇందులో మూడో టిప్ అయితే చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ప్రో ట్రిక్. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌లో టెక్నాలజీ మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్‌గా వివరిస్తాను. మీరు గనక మన ఛానల్‌కి మొదటిసారిగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. మొదటి టిప్ చాలా సింపుల్‌గా అనిపించొచ్చు గానీ 40% ఇక్కడే పెరుగుతుంది. అదే రోటర్ ప్లేస్‌మెంట్. చాలామంది రోటర్‌ని టీవీ వెనకో, లేదంటే మూలల్లో ఎక్కడో చోట దాచేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, వైఫై సిగ్నల్ అనేవి రేడియో తరంగాలు. ఇవి గోడలు, అద్దాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల ఇవి డిస్టర్బ్ అవుతాయి. దీనిని మనం ఎలక్ట్రానిక్ ఇంటర్ఫెరెన్సీ అంటాం. మీ రోటరు ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అలాగే మినిమమ్‌గా కనీసం ఒక 5 ఫీట్ ఎబోవ్ హైట్ ఉన్న ప్లేస్‌లో పెడితే మీ వైఫై సిగ్నల్ అనేది ఇల్లంతా వస్తుంది. అలాగే మైక్రో ఓవెన్స్, కార్డ్‌లెస్ ఫోన్స్ ఉన్న దగ్గర మాత్రం అసలు పెట్టమాకండి. ఇలా చేయడం వల్ల వైఫై సిగ్నల్ అనేది అంతటా స్ప్రెడ్ అవ్వదు. ఇప్పుడు రెండో టిప్పు. ఇప్పుడు 2.4 గిగాహెచ్‌జెడ్, 5 గిగాహెచ్‌జెడ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడొస్తున్న ప్రతి రౌటర్ గూడా డ్యూయల్ బ్యాండ్ ఉంటుంది. అంటే 2.4 గిగాహెచ్‌జెడ్ అలాగే 5 గిగాహెచ్‌జెడ్ వస్తున్నాయి. చాలామంది తెలియక 2.4 గిగాహెచ్‌జెడ్‌కి కనెక్ట్ అవుతారు. ఈ 2.4 గిగాహెచ్‌జెడ్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 2.4 గిగాహెచ్‌జెడ్ అనేది ఇరుకైన సందు లాంటిది. ఎంత దూరమైనా సరే సందులో మనం వెళ్ళొచ్చు. కానీ ట్రాఫిక్ ఎక్కువ, స్పీడ్ తక్కువ. కానీ 5 గిగాహెచ్‌జెడ్ అనేది సూపర్ ఫాస్ట్ అన్నమాట. ఇది హైవే లాంటిది. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, స్పీడ్ అదిరిపోతుంది. కానీ దీని రేంజ్ వచ్చేసరికి చాలా తక్కువ. సో, మీరు రౌటర్ ఉన్న రూమ్‌లో లేదంటే పక్క రూమ్‌లో ఉంటే ఎప్పుడు మీ వైఫై లిస్ట్‌లో 5జీ అని కనిపిస్తే దానికే కనెక్ట్ అవ్వండి. గేమింగ్ మరియు 4కే వీడియోస్ చూడడానికి ఇది బెస్ట్. మూడవ టిప్పు. ఇక మూడోది మీకు మొదట్లో చెప్పినట్టు ఈ టిప్పు చాలా మందికి తెలీదు. అదే డీఎన్ఎస్ సెట్టింగ్స్. మనం ఇంటర్నెట్ వాడేటప్పుడు మన ఐఎస్‌పీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇచ్చే డిఫాల్ట్ డీఎన్ఎస్ కొన్నిసార్లు స్లోగా ఉంటుంది. దాన్ని ఫాస్ట్‌గా ఉండే గూగుల్ లేదా క్లౌడ్ ఫ్లేయర్ డీఎన్ఎస్‌కి మార్చాలి. అదెలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి చూడండి. మొదటగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీ వైఫై సెట్టింగ్స్‌కి వెళ్ళండి. కనెక్ట్ అయిన వైఫై పక్కనే ఐ అనే సింబల్ కనిపిస్తుంది లేదా యారో మార్క్ కనిపిస్తుంది, చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఐపీ సెట్టింగ్స్‌ని స్టాటిక్ సెట్టింగ్‌గా మార్చండి. కింద మనకి డీఎన్ఎస్ 1 అని ఉంటుంది కదా! అక్కడ 1.1.1.1 అని చెప్పి టైప్ చేయండి. డీఎన్ఎస్ 2లో 1.0.0.1 అని టైప్ చేయండి. సేవ్ చేసి ఒకసారి వైఫైని ఆఫ్ చేసి ఆన్ చేయండి. చాలా వరకు ఇక్కడ మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇంకా స్పీడ్ మీకు రాకపోతే ఇంకొక సెట్టింగ్స్ కూడా చెప్తాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కొన్ని ఫోనుల్లో పనిచేయొచ్చు. లేకపోతే కొన్ని ఫోన్‌లో పనిచేయకపోవచ్చు. మీరు వాడే డివైజెస్‌ని బట్టి ఉంటుంది. చాలా వరకు నేను చెప్పిన సెట్టింగ్స్ చాలా ఫోనుల్లో పనిచేస్తుంది. నేను చెక్ చేసిన తర్వాతే మీకు చెబుతున్నాను. చాలామందికి ఇంటర్నెట్ వస్తుంది గానీ, పేజెస్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. దీనికి కారణం స్లో డీఎన్ఎస్. డొమైన్ నేమ్ సిస్టమ్. మన ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇచ్చే డీఎన్ఎస్ సర్వర్స్ ఒక్కోసారి చాలా బిజీగా ఉంటాయి. దీన్ని మనం మార్చాలి. మీ మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్‌లో ప్రైవేట్ డీఎన్ఎస్ అని టైప్ చేయండి. అక్కడ ప్రైవేట్ డీఎన్ఎస్ హాస్ట్ నేమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అందులో నేనిక్కడ స్క్రీన్‌లో మీకు చూపిస్తున్నాను. అలాగా టైప్ చేయండి. 1.1.1.1 క్లౌడ్‌ఫ్లేయర్ డీఎన్ఎస్.కామ్ అని ఇక్కడ మీకు స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు మీరు టైప్ చేసి క్లిక్ చేయండి. అయినా మీకు ఇంకా ఇది ఎలా టైప్ చేయాలో మీకు అర్థం కాకపోతే ఫస్ట్ కామెంట్‌లో నేను పిన్ చేసి పెడతాను. ఎలా టైప్ చేయాలనేది అక్కడ మీకు మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచైనా సరే ఫాలో అవ్వచ్చు. ఇలా చేస్తే మీ వెబ్ పేజీలు లోడ్ అయ్యే వేగం పెరుగుతుంది. ఇది కేవలం వైఫైకే కాదు, మీ మొబైల్ డేటాకు కూడా పనిచేస్తుంది. ఇది చాలా ఫోనుల్లో వర్క్ అవుతుంది. కొన్ని ఫోన్‌లో వర్క్ అవ్వకపోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటన్నిటితో పాటు మీకొక బోనస్ టిప్. మీ ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ని క్లోజ్ చేయండి. ఎందుకంటే అవి మీకు తెలియకుండానే డేటాని వాడుకుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్‌ని ఫాలో అయ్యాక మీ ఇంటర్నెట్ స్పీడ్‌లో వచ్చిన మార్పుల్ని ఇప్పుడే టెస్ట్ చేయండి.
అది ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్పీడ్ టెస్ట్ డాట్ చెక్ చేయండి. మీ పాత స్పీడ్ ఎంత? ఇప్పుడు ఎంత వస్తుందో కామెంట్‌లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. చూశారు కదా! ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నెమలి టెక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.